తులసిరెడ్డి గారి నమస్కారం. రెండవ ఈ సంఘటనలు జరగడం మొదలుపెట్టాక రెండవసారి అఖిలపక్ష సమావేశం జరిగింది. సరే, ఖర్గే గారు లేవనెత్తిన ప్రధాని 2 సార్లు కూడా హాజరు కాలేదని లేవనెత్తిన దాని గురించి ఇప్పుడు మాట్లాడడం, తర్వాత ఈ అంశాలు ఎందుకు ప్రధాని హాజరు కాలేదన్నది తర్వాత మాట్లాడదాం అన్నది పక్కకు పెట్టేశారు అనుకోండి. అయితే పూర్తిగా కాంగ్రెస్ కానీ ఇతర ప్రతిపక్షాలు కానీ పూర్తిగా మద్దతు, ప్రభుత్వానికి మద్దతు ప్రకటిస్తూ ఉన్నాయి. ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకున్నా దానికి సన్నద్ధం అంటూ ఉన్నారు. అయితే ఇక్కడే కీలకంగా భారత విధానం ఒకలాగున్నది. వాళ్ళు ఏదైతే ఉగ్రవాదులు ఆశించారో దానికి భిన్నంగా భారత్లో స్పందన వచ్చింది. హిందువుల్ని ఏరి చంపటం ద్వారా ఒక మత ఘర్షణలు రేవనెత్తాలన్నది పాకిస్తాన్ లేదా టెర్రరిస్ట్ గ్రూపుల ఉద్దేశం అయితే, దానికి భిన్నంగా ఇప్పుడు ఆంజనేయ రెడ్డి గారు చెప్పినట్టు అన్ని మతాల వాళ్ళు ఒకే గొంతుకు వినిపిస్తున్నారు. ముఖ్యంగా జమ్మూ కాశ్మీర్ మనం మొట్టమొదటిసారి గెలవగలిగామన్న మాట కూడా మనం వింటూ ఉన్నాం. ఈ సమాజం ఇది హిందువులు ముస్లింలు కాదు, మొత్తం ఒకటే భారత సమాజం అన్న సంకేతాన్ని చాలా బలంగా ఇచ్చారు. అట్ ద సేమ్ టైం పాకిస్తాన్లో చాలా గందరగోళమైన పరిస్థితి ఉంది. బలూచిస్తాన్ గందరగోళం కానీ, పిఓకేలో భారత్ పట్ల ఉన్న ఒక కన్సర్న్ కానీ, భారత్తో కలిసిపోవాలన్న ఆలోచన కానీ వాళ్ళలో ఉందని. అయితే ఇప్పుడు భారత్ కనుక ధీటుగా పిఓకేలోకి చొరబడే ప్రయత్నం, పూర్తి స్థాయి యుద్ధానికి దారితీస్తే మళ్ళీ ఏదైతే భారత్ ఆశిస్తుందో అక్కడ ఆర్మీ మీద వాళ్ళ అధిపతులకి పట్టులేదు, ప్రజలకి ప్రభుత్వానికి ప్రజల మీద పట్టులేదన్నది మనకు తెలుస్తున్న అంశం. తులసిరెడ్డి గారు, ఇప్పుడు ఇది దాడి చర్య ప్రతిచర్యకే ఆగితే బాగుంటుందా, అంతకన్నా ముందుకు వెళితే ఎలా ఉంటుంది? సరే, మనం వచ్చేసి ఇప్పుడు ప్రస్తుత పరిస్థితుల్లో భారత ప్రభుత్వము, రక్షణ దళాలు ఏ చర్య తీసుకున్నా దానికి వచ్చేసి హోల్ హార్టెడ్ సపోర్ట్ ఉంటుందని కాంగ్రెస్ పార్టీ చెప్పింది, దేశ ప్రజలు చెప్తున్నారు. అది వచ్చేసి ఇంకా వాళ్ళకే వదిలిపెట్టాం. కానీ మనం వచ్చేసి ఒక చర్చ కోసము అంతే తప్పని చేసి భారత ప్రభుత్వం ఏ చర్య తీసుకున్నా సంపూర్ణ మద్దతు ఉంటుంది, దానిలో నో డౌట్. కానీ ఇక్కడ మనకు ఇది ఫస్ట్ టైం యుద్ధం కాదు. ఆల్రెడీ 4 సార్లు పాకిస్తాన్ జరిగింది. ఇండిపెండెన్స్ వచ్చే 1948లో, 65లో, 71లో, 99లో 4 సార్లు యుద్ధాలు జరిగినాయి. 4 సార్లు వాళ్ళు ఓడిపోయినారు. అయినా వాళ్ళ బుద్ధి మారదు. కాబట్టి అది ఆ దేశానికి చారిత్రకంగా వచ్చినటువంటి ఒక నేపథ్యం. కాబట్టి ఇది ముక్కు ఉన్నంత వరకు పరిచయం ఉంటుంది అన్నట్టు పాకిస్తాన్ ఉన్నంత వరకు ఈ సమస్య ఉండనే ఉంటుంది. కానీ అది తప్పదు అనమాట. కాబట్టి ఇది నిరంతరము మనం అప్రమత్తంగా ఉండాల్సిందే. మన పాలసీ ఏమి, మనం వచ్చేసి మన ఉగ్రవాదుల దాడి నుండి మన ప్రజలు రక్షించుకోవడం అనేది మన భారతదేశ సమైక్యతను, సమగ్రతను, సార్వభౌమత్వాన్ని కాపాడుకుంటూ భారత పౌరులను ఉగ్రవాదుల దాడి నుండి రక్షించుకోవడం అనేది మన కర్తవ్యం, మన బాధ్యత అనే మనం ఆలోచిస్తాం. కానీ వాళ్ళు ఎంతసేపు వచ్చేసి వాళ్ళకు అది ఒక వాళ్ళ మైండ్ సెట్ అన్నమాట. వాళ్ళకు పౌరుల మీద దాడి చేస్తారు, సైనిక స్థావరాల మీద దాడి చేస్తారు, కవిస్తారు, దెబ్బలు తింటారు, పారిపోతారు, మళ్ళా వస్తారు. కాబట్టి ఇది నిరంతరము అప్రమత్తంగా ఉండాల్సిందే. మన ఏదో 9 చోట్ల దాడి చేసినా మన ఇద్దరితో అయిపోతుంది, ఇంకా అయిపోయింది, వాళ్ళు ఇంకా రోగం ముడిచిపోతారని చెప్పేసి అనుకోని అవసరం లేదు. ఎందుకంటే వాళ్ళ దగ్గర కూడా అణ్వస్త్రాలు ఉన్నాయి. ఒకవేళ అది దేశం అయినప్పటికీ, చిన్న దేశం అయినప్పటికీ అణ్వస్త్రాలు ఉన్నాయి. అది ఒకటి దృష్టిలో పెట్టుకోవాలి. రెండవది వచ్చేసి ఇప్పుడు దగ్గరికి వచ్చేసి బాంబు వేసేది కాదు, ఎక్కడ నుండి వేస్తారు వచ్చేసి ఒక చోట నుండి ఎక్కడైనా వేయచ్చు వచ్చేసి ఎంత. కాబట్టి దాన్ని నిరంతరము అప్రమత్తంగా ఉండాల్సింది ఒకటి. ఇక రెండవది పిఓకే. మరి ఇది వచ్చేసి మనం వచ్చేసి కేవలం పాకిస్తాన్ దృష్టిలో పెట్టుకొని ఒక యాంగిల్లో ఆలోచించాలా, పక్కన చైనా అనేది దృష్టిలో పెట్టుకుని ఇంకొక యాంగిల్లో ఆలోచించాలా. ఎందుకంటే దీని పక్కనే ఈ పక్క పాకిస్తాన్ ఉంది, పిఓకే ఆ పక్క చైనా ఉంది. కాబట్టి మనము చైనాకు వచ్చేసి పిఓకే ద్వారా పోయే పరిస్థితి వాళ్ళకు చాలా అవసరం, రోడ్డు కూడా వేసుకున్నట్టున్నారు అక్కడ. కాబట్టి మనము ఆ యాంగిల్ ఒకటి ఆలోచించాలా. సరే, మన ఏం తీసుకున్నా ఓకే అంటాం, కానీ అది కూడా ఆలోచించాలా. మూడవది బంగ్లాదేశ్ వచ్చేసి ఒకప్పుడు మనకు మిత్ర దేశము, ఇప్పుడు వచ్చేసి సరికొత్త శత్రు దేశం కింద తయారైపోయింది. వచ్చేసి ఎట్లా ప్రజల్లో గాని, ఆ దేశ పాలకుల్లో గాని ఇదొక యాంగిల్ వచ్చేసి గతంలో లేనటువంటి ఇదొక యాంగిల్ ఆలోచించాలి. గతంలో 1971లో మనకు వచ్చేసి అక్కడ మనమే వాళ్ళకి స్వేచ్ఛ కల్పించాం, పాకిస్తాన్ నుంచి విడిపించి దేశంగా ఏర్పాటు చేసాం. అదే ఇప్పుడు ఇది ఆల్మోస్ట్ వచ్చేసి వాళ్ళ భావాలు, వాళ్ళ స్టేట్మెంట్ చూస్తే అంతకంటే ప్రమాదంగా ఇల్లు ఉన్నారు వచ్చేసి. కాబట్టి మన అందులో జనరల్ గా వచ్చేసి మన మనస్తత్వమే
మనము ఒకరిని ఆక్రమించుకోవాలని గాని ఇంకోటి గాని చేసే మనస్తత్వం కాదు. ఓకే మన మీదకి వచ్చి అప్పుడు విజృంభిస్తాం తప్ప Exactly. ఇది మన నైజం అన్నమాట. Okay. కానీ వాళ్ళది ఆ నైజం కాదు, వచ్చేసి పాకిస్తాన్ వచ్చేసి వాళ్ళ నైజం వచ్చేసి ఎప్పుడూ గలాట పెట్టుకోవడమే ఏదో ఆ టైప్. కాబట్టి దీన్ని చూడాలి, మరి ఆలోచించాలి ఏ కోణంలో వెళ్తారు మరి ఉన్నాయో ఆలోచించాలి. రైట్.